పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎవరైనా సహాయం చేయండి. 43 అధ్యాయం 8 నుండి 13 వరకు చదువుదాం. తదుపరి 10వ వచనం మీద రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఐజయా 43 verses 8 to 13. యెషయా గ్రంథం 43 అధ్యాయము 8 నుండి 13 వరకు. చెవిలుండి బదులులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేనును ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. 10వ వచనం వరకు చదివాం. 14 వరకునండి. 13. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? థ్యాంక్ యూ సార్. చక్కని వాక్యాన్ని వినిపించినటువంటి ప్రియులు బిషప్ తండ్రి గారికి మన పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథము 43 అధ్యాయము 10వ వచనం. ఐజయా 43 and verse 10. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక తల్ల వంచి ప్రార్థన చేద్దాం. రాత్రి ప్రభు మన దర్శించి తన కృపనిచ్చి తన వాక్కునిచ్చి జీవాహారంతో మన నింపి ఆత్మీయ ఆహారంతో సంతృప్తిని దయచేలాగిన వినే చెవులు, గ్రహించే మనసు, పాటించే జీవితం మనం పొంది ప్రభు బిడ్డలుగా ముందుకు సాగేలాగా ప్రార్థన చేద్దాం. ఎంతవరకు ఆరాధనలో ప్రభువును స్తుతించాం. ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును కనపరుద్దాం. సిలువ ధ్యాన కూడుకులు జరుగుతున్నాయి. మార్చి నెల 18వ తారీఖు సోమవారం రాత్రి సమయం సిలువ ధ్యాన కూడుకులు 29వ దినంలో మనం ప్రవేశించాం. రాత్రి సమయం ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవాదేవునికి స్తుతులు చెల్లిందాం. ఆయన మహింపర్దం. ప్రభు నన్ను మమ్మల్ని దర్శించు, కృపతో నింపు, వాక్ నువ్వు, జీవాహారం ఇవ్వు తండ్రి అని ప్రార్థించి ఆరాధనలో ముందుకు నడిపించబడదాం. ప్రార్థన. మా ప్రియ తండ్రి, రాత్రి సమయం మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి స్తుతిస్తున్నాము. ఈ పరిచరణ బట్టి మీకు వందనాలు. సెయింట్ ఆండ్రూస్ కేథడ్రల్ చర్చ్ పరిచరణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బిషప్ గారిని బట్టి వందనాలు. ప్రియులు నోవ తండ్రి గారిని, వారి సత్యమన్ని బిడ్డలని, వారి కుటుంబాన్ని, పరిచరను మీరు జ్ఞాపకం చేసుకుని కృపతో నింపండి. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి పేరు పేరున మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. చేరిన ప్రియులను బలపరచండి. పాటలతో కీర్తనలతో మహింపరచాం. ప్రభువా, మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మాట్లాడదు నేను కాదు, నన్ను సులువు చాటును మరుపరిచి మీరే మాట్లాడండి. మహిమను పొందండి. వాక్కునిచ్చి జీవాహారం ఇచ్చి బలపరచండి. వినే చెవులు, గ్రహించి మనసు, పాటించి జీతం అది ఇచ్చేయండి. ప్రతి శోధన దూరపరిచి సమాధానంతో మమ్మల్ని నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను, పరిచరను జ్ఞాపకం చేసుకుని కృపణవాలని కోరుకుంటున్నాను. రాత్రి మన వాక్య అంశం ఏంటి అంటే సఫరింగ్ సర్వెంట్, శ్రమ సేవకుడు. శ్రమ సేవకుడు ఎవరో? శ్రమ సేవకుడని మనం ఆలోచన చేస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభు కలువరిలో మానవాళి కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి లోకరక్షకుడు. ఈ రాత్రి ప్రియులు యెషయా గ్రంథం 43 అధ్యాయంలో కొన్ని మాటలు మనకి చదివి వినిపించారు. ముందుగా యెషయా భక్తుడి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మొదట్లో చూసినప్పుడు ఈ అద్భుతమైన గొప్ప ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి యెషయాని గురించి మనం గ్రహిస్తాం. ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. అందుచేతనే ఆయన్ని రాయల్ ప్రాఫిట్ అని పిలిచారు. ప్రవక్తల్లో రాజు లాంటి వాడు. కారణం, కొంతమంది రాజుల
సమయంలో ఆయన పరిపాలన చేసాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా తదితర యోధారాజుల దినాల్లో యెషయా యెరూషలేముల నుండి ప్రవచిస్తున్నాడు. ఆయన యోధా దేశంలో నుంచి ప్రవచిస్తున్నాడు. ఆయన సమయము 8వ శతాబ్దం. ఈ రాజుల సమయంలోనే కాదు, అంతకుమించి రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవాదేవుణ్ణి ఆయన చూస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం యెషయా జీవితంలో. 6వ అధ్యాయంలో ప్రవక్త యెషయా దేవాదేవుణ్ణి చూచినటువంటి సంవత్సరం, అతడు దర్శనాన్ని పొందినటువంటి సంవత్సరం, తన పిలుపును తన పరిచర్యను ప్రభు కొరకు అంకితం చేసుకున్నటువంటి సమయం. యెషయా దేవుని మహిమను చూడడమే కాదు, మహిమని వర్ణిస్తూ వచ్చాడు. యెషయా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా రక్షణ. యా అంటే యెహోవా, షా అంటే రక్షణ, మరలా అంటే యా అంటే యాహ్వే, అంటే యెహోవాయే నా రక్షణ లేదా యెహోవాయే నా రక్షణకర్త అనేటువంటి అర్థాన్ని కలిగినటువంటి పేరు ఆయనకి ఇవ్వబడుతూ ఉంది. ఆయనతో పాటు సమకాలిక ఇతర ప్రవక్తలు ఎవరంటే మరొక ప్రవక్త ఆమోసు, మరొక ప్రవక్త హోషయ, మరో ప్రవక్త మికా. వాళ్ళ ముగ్గురు కూడా మైనర్ ప్రాఫిట్స్, అంటే చిన్న ప్రవక్తలుగా కనపడుతున్నారు. వారితో ఈ గొప్ప ప్రవక్త అయిన యెషయా 8వ శతాబ్దం నుండి పరిచయం చేసి గొప్ప అద్భుత ప్రవచనాలు తెలియపరిచాడు. ఐజాస్ అమోర్ ఆఫ్ క్రైస్ట్. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా చూస్తూ ఉన్నాడు. ఆయన మహిమను చూచాడు, క్రీస్తు ప్రభువుని చూచాడు, ఆయన జననాన్ని, ఆయన పరిచర్యను, ఆయన శ్రమలను, ఆయన మరణాన్ని, ఆయన సమాధిని ముందుగానే యెషయా భక్తుడు చూస్తూ వచ్చాడు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు కనిపిస్తాయి. మొత్తం బైబిల్లో కూడా 66 గ్రంథాలు కనిపిస్తాయి. అంచేతే మీనియేచర్ బైబిల్ అని పిలుస్తారు యెషయా గ్రంథాన్ని. ఈ రీతిగా యెషయా ప్రభుని గణపరుస్తూ పరిచర్యలో ముందుకు నడిపించుకున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త. ప్రవక్తలు దేవుని సమాచారాన్ని ప్రజలకు తెలియపరిచినటువంటి వ్యక్తులు. సర్వింగ్ లైక్ ఏ మౌత్ పీస్. నా చేతిలో మౌత్ పీస్తో నేను మాట్లాడుతూ ఉంటే మీరు విని గ్రహిస్తూ ఉన్నారు. అటు రీతిగా దేవుని చేతిలో వాడబడినటువంటి సాధనాలు ప్రవక్తలు. హెబ్రీ భాషలో వారిని నబీ అని పిలిచారు. నబీం అంటే ప్రాఫిట్స్. పాత నిబంధనలో మనం చూస్తాం ముఖ్యంగా ప్రధానమైనటువంటి 3 భాగాలు: తోరా, నెబీం, కెతుబీం. దాన్ని తనాక్ అని పిలుస్తారు. తనాక్ అంటే పాత నిబంధన, యూదుల యొక్క పవిత్ర గ్రంథం. 3 ప్రధాన భాగాలుగా ఉన్నది: ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్త గ్రంథాలు, కావ్య గ్రంథాలు. ఈ మధ్యలో భాగం పేరే నబీం. ఈ రీతిగా గొప్ప ప్రవక్తలు మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా 4 మేజర్ ప్రాఫిట్స్: యెషయా, యెరెమీయా, యెహెజ్కేలు, దానియేలు. వారు రాసిన 5 పుస్తకాలు. ఆ తదుపరి 12 మంది చిన్న ప్రవక్తలు. ఈ రీతిగా వీరంతా దేవుణ్ణి ఘనపరిచారు. కొంతమంది ప్రవక్తలు పరిచయం చేసినప్పటికీ వారి పేరు మీదుగా గ్రంథాలు లేవు. ఉదాహరణకి ఏలియా, ఎలీషా. ఈ రీతిగా ఏది ఏమైనప్పటికీ ప్రవక్తలందరూ కూడా దేవుని చేతిలో వాడబడినటువంటి గొప్ప సాధనాలు. దేవుని సమాచారాన్ని ప్రజలకి తెలియపరిచారు. రాజులకు, అధికారులకు, నాయకులు కూడా తెలియపరిచారు. భయం లేకుండా వారు తప్పు చేస్తే వారిని హెచ్చరించినటువంటి వ్యక్తులు కూడా ప్రవక్తలే. ఇంగ్లీష్లో వీరిని ప్రాఫిట్స్ అని పిలుస్తాం. మరొక పేరు సీర్. ఈ రీతిగా దీర్ఘదర్శి అనేటువంటి మరొక పేరు కూడా ప్రవక్తల గురించి చెప్పబడుతోంది. మొత్తం మీద ప్రవక్తల పరిచర్య ఘనమైనటువంటి పరిచర్య. దేవుని సేవకులు, కొంతమంది అయితే యాజకులు కూడా పరిచర్య చేసి ప్రభుని మహింపరిచారు. ఈ రీతిగా యెషయా భక్తుడు యెరూషలేముల నుండి ప్రవచిస్తూ వచ్చాడు. 8వ శతాబ్దపు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మహిమను చూస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఆయన గ్రంథాన్ని రచించి దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఇంచుమించు 700-750 సంవత్సరాల ముందుగానే ఈ ప్రవచనాలన్నీ చెప్పబడ్డాయి. యెషయా చెప్పిన ప్రవచనాలన్నీ ఖచ్చితంగా అలాగే నెరవేరాయి. ఈ రాత్రి 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి విషయం, నా సేవకుడును నాకు సాక్షులు. చాలండి. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, మై సర్వెంట్ హూమ్ ఐ హ్యావ్ చోజన్. ఈ రాత్రి మనం ధ్యానించే మొదటి విషయం, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఈ మాటలు దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరిని గురించి? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి. ఈ విషయాలు గ్రంథస్థం చేస్తున్నటువంటి వ్యక్తి ప్రవక్త అయినటువంటి యెషయా. నేనును
నా సేవకుడును. ఆయన గురించి తండ్రి చెప్తున్నటువంటి మాట, నేను ఏర్పరచుకున్న సేవకుడు. ఈ రాత్రి మన కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగా? తన బిడ్డలుగాను, తన యొక్క విశ్వాసులుగాను, క్రైస్తవులుగాను మన ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా ప్రభు బిడ్డలం అయ్యాం. ప్రతిదీ కూడా దేవుని ఏర్పాటు. తండ్రి తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ రీతిగా? సేవకునిగా. సేవకుడు అనగానే చాలా విషయాలు మనకు జ్ఞప్తిగా వస్తూ ఉంటాయి. ఏమండి? స్లేవ్స్ ఉన్నారు. గ్రీక్లో డ్యులోస్ అని పిలిచారంటే బానిస. అలాగే సర్వెంట్, ఇంగ్లీష్లో సేవకుడు, దాసుడు. దేవాదేవుడు తన స్వంత కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? తన పరిచయ కొరకు, సేవకుడిగా ఉండడం కొరకు. తదుపరి ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి మాట, ఆయన నాకు సాక్షి అని, హీజ్ మై విట్నెస్ అని తండ్రి తెలియపరుస్తూ వచ్చాడు. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న ఆ సేవకుడు నాకు సాక్షులు. తండ్రిని గురించి విధి కుమారుని యొక్క ఉద్దేశం. ఇది క్రీస్తు ప్రభు యొక్క పరిచయం గురించి తెలియపరచబడుతున్నటువంటి ప్రవచనం. హలో, చెక్. థ్యాంక్ యూ. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న ఆ సేవకుడును నాకు సాక్షులు. అయాం అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఆయన నేను అనేటువంటి దేవుడు, ఉన్నవాడను అనువాడను. నిర్గమకాండంలో మోషే భక్తుడు దేవుణ్ణి ఎదుర్కొని ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని, ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. దట్స్ కాల్డ్ బర్నింగ్ బుష్ ఎక్స్పీరియన్స్. మండుచున్నటువంటి పొద అనుభవం. ఆ పొద ద్వారా దేవుని మహిమ కనపరచబడుతూ ఉంది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తదుపరి ఇశ్రాయేలుకి నాయకుడిగా మోషే ఉన్నాడు. వారికి నేను దేవునితో మాట్లాడినటువంటి సత్యాన్ని తెలియపరిచినప్పుడు వారు నన్ను అడుగుతారు కదా, నేను ఏమని చెప్పాలని అంటే, డివైన్ నేమ్ వాజ్ రివీల్డ్. ఆ సందర్భంలో దేవుని గొప్ప నామం బయలుపరచబడింది. ఐఆమ్ దట్ ఐఆమ్. హెబ్రీ భాషలో ఎషర్, ఎషర్. ఐఆమ్ దట్ ఐఆమ్, ఐ విల్ బి దట్ ఐ విల్ బి, నేను అనేటువంటి మాట. ఆ తదుపరి నేను క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు కూడా అదనాయ్, లార్డ్. ఆ రీతిగా యోహాను సువార్తలో ప్రత్యేకంగా చూస్తాం. ఆ యొక్క పాత నిబంధనలో వాడబడినటువంటి ఆ నామానికి సమానార్థమైనటువంటి నామం యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఇవ్వబడింది. అదనాయ్, లార్డ్, యేసుక్రీస్తు ప్రభు కూడా. ఆ రీతిగా తండ్రి కుమారుడు ఒకటే రీతిగా మనకు కనపడుతున్నారు. కుమారుడు తండ్రిని బయలుపరుస్తున్నాడు, కుమారుల్లో తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలని, ఆ విషయానికి క్రీస్తు ప్రభు సాక్షిని ఈ మాట ప్రవచన రూపంగా మనకి తెలియపరచబడుతూ ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 52 అధ్యాయము 13 వచనం కూడా చూద్దాం. ఐజయా 52 and verse 13. యెషయా 52:13 మనం చూసినట్టు చదవండి అమ్మా. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడును. చాలండి. ఈ మాటలు క్రీస్తు ప్రభు యొక్క పరిచరణ గురించి, ఆయన చేసినటువంటి శిలువ బలియాగాని గురించి రాయబడుతూ ఉన్నాయి. నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు అని. ఆయన్ని బాధించిన, నిందించిన ఆయన నోరు తెరవట్లేదు. అనేక శ్రమలు పొందుతున్నాడు, వేదన పొందుతున్నాడు. తన పరిచరణ చాలా వివేకంగా చేస్తూ తండ్రిని మహింపరుస్తున్నాడు. అంచేత ఆయన అత్యధికంగా హెచ్చింపబడుతున్నాడు. ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో అక్కడ కెనోటిక్ థియాలజీ అంటే సమస్తాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి, సమస్తాన్ని మన కొరకు అర్పించినటువంటి పరిస్థితి. మన కోసం ఆయన రిక్తుడిగా సమస్తాన్ని అర్పించాడు. ప్రాణాన్ని, దేహాన్ని, రక్తాన్ని, ఆత్మను, సమస్తాన్ని అప్పగించినప్పుడు ఆయన నామం ఉన్నతమైనటువంటి నామం. ఆయన భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ, ఆకాశం మీద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు యేసు నామమున
ఓంగునట్లు ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభువే దేవుడని ఒప్పుకున్నట్లు ఘనమైన నామాన్ని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి అనుగ్రహించిన ఆ రీతిగా ఈ ప్రవచనం నెరవేరడాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవాది దేవుడు తన కుమారుణ్ణి తన పరిచయ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క చిత్తాన్ని పరిపూర్తిగా నెరవేర్చడం కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్నిక యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి మనం నేర్చుకున్నటువంటి మొదటి సత్యం, జీసస్ వాజ్ ది చోజన్ సర్వెంట్. జీసస్ ఈజ్ ది చోజన్ సర్వెంట్ బై ఫాదర్. రెండో విషయాన్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథం 42 అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం ఈసారి. ఐజయా 42 and verse 1. యెషయా 42:1 ఈ రీతిగా రాయబడింది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. మొదటి విషయం, నేను ఏర్పరచుకున్న నా సేవకుడని క్రీస్తు ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడు తెలియపరిచినటువంటి సాక్ష్యం. రెండో విషయం, తన కుమారుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మరొక సాక్ష్యం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, మై సర్వెంట్ హూమ్ ఐ అప్హోల్డ్. నేను ఆదుకొను నా సేవకుడు. తండ్రి అయిన దేవుడు ఆదుకున్నటువంటి సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, తన యొక్క కుమారుడు. ఈ మాటలు మనం చదివినప్పుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇంకా వాక్యం చదివితే, అతని యందు నా ఆత్మను ఉంచినను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును, అతడు కేకల వేయుడు అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీడు. ఆ తర్వాత, ఆ నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరుచును అని ఆయన గురించి, ఆయన పరిచయం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన చేసింది ఒక అద్భుతమైనటువంటి విప్లవం, అది నిశ్శబ్ద విప్లవం. కొంతమంది లోకాన్ని బలంతో, ఆయుధాలతో, ఖడ్గాలతో గెలుచుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని శాంతి ద్వారా, సమాధానం ద్వారా గెలుచుకున్నాడు. ఆయన చేసింది నిశ్శబ్దమైనటువంటి విప్లవం. కారణం, తండ్రి ఎన్నిక చేసి, తండ్రి ప్రేమించి తన ఆత్మతో నింపి లోకానికి పరిచయం కోసం పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్యజనులు ఎవరో కాదు, తక్కిన దేశాలన్నీ కూడా. ఇశ్రాయేలు గోయం అని పిలుస్తారంటే నేషన్స్ అన్నమాట. ఇశ్రాయేల్ తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా అన్య జనాంగంగానే లెక్క. అది భారతీయులు కావచ్చు, వేరే ఏ దేశమైనా కావచ్చు. రాత్రి మనం అన్యజనులుగా కనపడుతున్నప్పటికీ మనకి కూడా ప్రభు న్యాయాన్ని కనపరుస్తున్నాడు. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును, అతడు కేకల వేడు అరువడు. ఆయన నిశ్శబ్దంగా తన కార్యాన్ని ముందుకి నడిపించుకుంటూ వెళ్తాడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. అది తన సేవకుడు వివేకంగా ప్రవర్తించడం అంటే అది. నిశ్శబ్దంగా, సమాధానంగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. తర్వాత, నలిగిన రెల్లును అతడు విరువుడు. ఏంటి నలిగిన రెల్లు? వాట్ ఈస్ దిస్? దట్స్ హ్యూమన్ లైఫ్, దట్స్ యూ అండ్ మీ. ఇది నువ్వు, నేను, మనమే. నలిగిపోయిన రెల్లు అంటే జీవితంలో అనేక సమస్యలు, వేదన, బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యం. ఆ బాధల్లో ఇబ్బంది పడతా ఉంటాం కదా, మనమే ఆ నలిగిపోయిన రెల్లు. నలిగిపోయిన రెల్లు నీ లోకం మరింతగా నలిపేయాలని చూస్తే, ప్రభు మాత్రం సహాయం చేయాలని కోరుకునేటువంటి దేవుడు. అతడు నలిగిపోయే రెల్లును విరవడట, దాన్ని నిలబెట్టాలని, సహాయం చేయాలని, వెలిగించాలని చూస్తాడు. తర్వాత, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. ఏంటి ఆ జనపనార వత్తి? మకమకలాడడం అంటే మండడం, కాళ్ళం. సామెత గ్రంథంలో మనం చూస్తాం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. ఈ రాత్రి ఇక్కడ మకమకలాడేటువంటి జనపనార వత్తి అంటే మానవ జీవితానికి అది సాదృశ్యంగా. దట్స్ హ్యూమన్ లైఫ్, దట్స్ యూ, దట్స్ మీ, మనమే. అది మండుతూ ఉంది. ఎలాగా? ఈ లోకంలో ఉండేటువంటి అనేక సమస్యలు, ఐహిక విచారాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, రుణాలు, వేదన, అనారోగ్యం, కష్టం, ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క సమస్యలకి సాదృశ్యంగా మకమకలాడే జనపనార వత్తిగా కనిపిస్తుంది. లోకం అయితే ఒత్తిని ఎప్పుడు ఆర్పేద్దామా అని చూసేటువంటి పరిస్థితి. కానీ క్రీస్తు ప్రభు మరింతగా దాన్ని వెలిగించాలని, బ్రతికింప చేయాలని, జీవింప చేయాలని కోరుకునే జీవాధిపతి అయినటువంటి దేవుడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరుచును. ఆయన పేరే సత్యం. యోహాను సువార్తలో 14 అధ్యాయంలో 6 వచనంతో, నేను మార్గమును, సత్యమును, జీవమును అని ప్రభు సెలవిచ్చాడు. ఆయనే సత్యం. ఆయన సత్యాన్ని ఆచరించే ప్రభు. రెండోది, ఆయన న్యాయాధిపతి, న్యాయకర్త కనుక న్యాయాన్ని కనపరుస్తాడు. తర్వాత, భూలోకమును న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు.
ఆయన యొక్క అంకిత భావం, ఆయన పట్టుదల, ఆయన పరిచయలో ముందుకు సాగిపోయేటువంటి విధానం, ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా విరామం లేని అద్భుతమైనటువంటి పరిచయం చేసి ప్రభుని మహింపరిచినవాడు ఆ శ్రమ సేవకుడు యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టెను. దాని ద్వీపాలంటే ఐలాండ్స్. ఏంటవి? ఈ లోకంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా. చూడండి, మనం వరల్డ్ మ్యాప్లో చూస్తూ ఉంటాం. చిన్ని చిన్ని దేశాలు ఉంటాయి, పెద్ద దేశాలు ఉంటాయి. సో మెనీ ఐలాండ్స్. సాల్మన్ గారు మనతున్నారు, సాల్మన్ ఐలాండ్స్ ఉన్నాయి ఏమండి. అలాగే బ్రిటిష్ ఐల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఒక ఖండం, ఒక ద్వీపం. అలాగే యుఎస్ఏ ఒక ద్వీపం, భారతదేశం ఒక ద్వీపకల్పం. ఈ ద్వీపకల్పాలు ఇవన్నీ ఏంటి? ఐలాండ్స్, నేషన్స్. అదనమాట. ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఎన్ని మనం చూస్తే ఇంచుమించు 194+. ఏమంటే ప్లస్ ఇంకా కొన్ని దేశాలకు సభ్యత్వం లేదు. ఏ రకంగా చూసినా ఇంచుమించుగా 220 కంట్రీస్, నేషన్స్ మనకి భూమి మీద ప్రపంచపటంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి వెలుగు యేసుక్రీస్తు ప్రభు, ఈ లోకానికి రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొక్క బోధ కోసం ఈ ద్వీపాలు, దేశాల ప్రజలు కనిపెడుతూ ఉన్నారు. ఈ రీతిగా ఈ ప్రవచనం అద్భుతంగా నెరవేరడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఇదే సత్యం అక్కడ మరలా రాయబడింది. చూద్దాం ఒకసారి. మాథ్యూ 12, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగ జరిగినని ఆయన గురించి, పరిచర్ని గురించి ఇక్కడ రాయబడుతుంది. మత్తయి ఈ మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. 16వ వచనం కూడా చదువుతున్నాను. ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. తదుపరి ప్రవక్తని యెషయా ద్వారా చెప్పింది నెరవేరినట్లు ఇలాగని జరిగను. అది ఏమనగా, ఈ మాటలన్నీ కూడా యెషయా గ్రంథం 42 అధ్యాయాలు మనం చదివాం. అవే మాటలు ఇక్కడ రాయబడుతుంది. ఇదిగో ఈయన నా సేవకుడు, బిహోల్డ్ హియర్ ఈజ్ మై సర్వెంట్. తర్వాత రెండో విషయం, ఈయన నేను ఏర్పరచుకుంటుని, హూమ్ ఐ హ్యావ్ చోజన్. తండ్రి తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మూడో విషయం, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు, ప్రియుడిగా ఎంచబడుతున్నాడు. తర్వాత ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఆ రీతిగా క్రీస్తు ప్రభు అభిషేకింపబడి, ఆశీర్వదింపబడి, ప్రతిష్ఠింపబడి పరిచర్ని ముందుకి కొనసాగించడం మనకు తెలుసు. ఆయన బాప్తిసం పొందిన వెంటనే దేవుని అభిషేకం ఆయన మీదకి వచ్చింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన్ని తండ్రి అభిషేకించి ఈ భూమి మీదకి పంపించాడు మన పరిచర్ కొరకు. ఆ రీతిగా తండ్రి కుమారుణ్ణి తన ఆత్మతో అభిషేకించి పరిచర్ కొరకు భూమి మీదకి పంపించడం జరిగింది. తదుపరి ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. అది ఆయన గురించినటువంటి పరిచర్య. అదేంటి? సత్యము, న్యాయము. రెండు విషయాలు. ఒకటేమో సత్యం, రెండోది న్యాయం. ఆ తర్వాత ఈయన జగడమాడ్డు, కేకలు వేయడు. అదొక మాదిరి. దట్ వాజ్ ది మేనర్ ఆఫ్ క్రైస్ట్. అది ఈ లోకం చేసేటువంటి విధానం వేరు, ఈ లోకం తీరు వేరు. కానీ ఆయన ఎలాంటి విధానంలో ఉన్నాడు? అహింసా విధానం, సమాధానం. చూడండి, మహాత్మా గాంధీని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. ఈ థాట్స్, ఐడియాస్ అన్నీ కూడా బైబిల్లో నుంచే వచ్చాయి యాక్చువల్గా. ఆయన మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 బియాటిట్స్ బాగా చదివినప్పుడు కొన్ని మాటలు గాంధీ గారిని ఆకట్టుకున్నాయి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరనే మాట ఆయనకి ఆలోచింపజేసింది. ఆయన సాత్వికంగా పోరాటం చేద్దాం, బ్రిటిష్ వాళ్ళతో చాలా కష్టంగా ఉంది, గన్నట్టు పేల్చడం, చంపడం చేస్తారు కాబట్టి సమాధానంగా వెళ్తే పని అవ్వచ్చు అని చెప్పి ఆయన ఉప్పు సత్యాగ్రహం అని, అలాగే అహింసని ఇలాంటివి చేస్తే సక్సెస్ అయింది. అలాగా ఆయన ఒక బాటనే ఏర్పాటు చేశాడు. ఈ భారత భూభాగాన్ని సాత్వికుడిగా మహాత్మా గాంధీ మన కొరకు సంపాదించడాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఈ రీతిగా స్ఫూర్తినిచ్చి వేదవాక్కు గాంధీ మహాత్మును కూడా ప్రేరేపించడాన్ని మనం సంతోషకరమైనటువంటి విషయంగా భావించవచ్చు. ఇక్కడ చూస్తే ప్రభువుని గురించి చెప్పబడుతున్న మాట, ఈయన జగడమాడు, కేకలు వేయడు, వీధుల్లో అయిన శబ్దం ఎవరికి వినబడదు. అద్భుతం ఏంటంటే ఆయన్ని హింసిస్తున్నా, బాధిస్తున్నా, నిందిస్తున్నా మానసికమైన వేదన, శారీరకమైనటువంటి వేదన, ముండ్ల కిరీటం, బరువైనటువంటి శిలువ భుజాల మీద వేయబడింది, కొరడాలతో కొడతా ఉన్నారు. ఆ కొరడాలకు చివర మేకులు గుచ్చి చర్మాన్ని చీల్చి వేస్తా ఉన్న ఇంచుమించు 5,000+ గాయాలు ఆయనకి అయ్యాయి. చాలా భారమైనటువంటి సిలువను, ఆ యొక్క కొయ్యతో చేయబడినటువంటి సిలువను ఆయన మీద మోపారు. ఆయన ముందుకు సాగుతూ ఉంటే నిందిస్తూ, హింసిస్తూ, బాధిస్తూ, ఆయన్ని శారీరకమైనటువంటి శ్రమకు గురి చేస్తూ ఉంటే ఆయన ఏమీ మాట్లాడట్లేదు. యెషయా ఏమంటాడంటే, బొచ్చు కత్తిరించమనేది గొర్రెయు గొర్రెపిల్లయు మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు అని అంటాను.
ఆయన సమాధానకర్త, శాంతిని స్థాపించినవాడు. ఆయన గురించి ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఎలాగనగా మన కుమారుడు అనుగ్రహించబడినో, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తర్వాత సమాధానకర్తకి అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అతనికి పేరు పెట్టబడి. ఆయన సమాధానానికి అధిపతి కనుక ఆయన నోరు తెరవట్లేదు, నిశ్శబ్దంగా ఉంటున్నాడు. ఆయన కేకలు అనిపిస్తలేదు, జగడం ఆడటం లేదు, నెమ్మదిగా నిశ్శబ్దంగా సమాధానంగా ముందుకు సాగిపోతున్నాడు. వీధుల్లో అయిన శబ్దం ఎవరికి వినబడదు. తర్వాత విజయం పొందుటకు, న్యాయ విధిని ప్రబలం చేయుటకు ఈ నలిగిన రెల్లును విరుడు. ఆ నలిగిపోయిన రెల్లు మానవ జీవితం. తర్వాత మకమకలాడుచున్న అవిస్నారణ ఆర్పను ఆర్పడు. ఈ రీతిగా ఆయన యొక్క పరిచర్య అంతా కూడా అనారోగ్యంతో వారిని స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేవనెత్తడం, అలాగే అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ప్రభువును కనపరిచాడు. ఈ నామందు అన్యజనులు నిరీక్షించదరని ఆయన గురించి మాటలు తెలియపరచబడుతూ ఉన్నాయి. నిరీక్షణ, హోప్. హీస్ ట్రూత్, హీస్ హోప్, హీస్ సాల్వేషన్, హీస్ సేవియర్. ఆయన నిజమైనటువంటి దైవ కుమారుడు, లోకరక్షకుడు, శ్రమ సేవకుడు, తండ్రి ఆదుకున్నటువంటి సేవకుడు. మొదటిదేమో ఆయన ఏర్పరచుకున్న సేవకుడు, రెండవది ఆయన ఆదుకున్న సేవకుడు, తదుపరి ఆయన పరిచర్య. మూడో విషయాన్ని కూడా చూద్దాం, ఆయన నీతిమంతుడైన సేవకుడు. యెషయా 53:11. యెషయా గ్రంథం 53:11 చూద్దాం. మూడవదిగా అతడు చదవండి. తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఆ నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకలు నిర్దోషులుగా చేయను. చాలండి, థ్యాంక్ యూ. మూడో విషయం, నీతిమంతుడైన నా సేవకుడు. ఏ సేవకుడు? నీతిమంతుడైన సేవకుడు. మొదటిదేమో ఏర్పరచుకున్న నా సేవకుడు, రెండవది నేను ఆదుకొను నా సేవకుడు, మూడవది నీతిమంతుడైన నా సేవకుడు. యెషయా గ్రంథం 53 క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, ఆయన వేదన అంతా కూడా చాలా తేటగా స్పష్టంగా కనపడుతూ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో సఫరింగ్ సర్వెంట్ అని పిలిచారు. 52:12 నుండి 53 చివరి వరకు కూడా ఇదొక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం. క్రీస్తు ప్రభు యొక్క వేదన, ఆయన శ్రమ, ఆయన పరిచర్య, ఆయన సమాధి, ఆయన మరణము అంతా, ఆయన చేసినటువంటి గొప్ప బలియాగము ఇక్కడ అద్భుతంగా రాయబడుతుంది. కారణం నీతిమంతుడైనటువంటి సేవకుడు, నీతిమంతుడైనటువంటి సేవకుడు. రోమిలకు రాస్తూ పౌలు ఆయన పరిచర్య గురించి, ఆయన ఇచ్చిన విడుదల, ఆయన మనని రక్షించిన విధము అక్కడ అద్భుతంగా పౌలు రాస్తూ వచ్చాడు. రోమన్స్ 5:18 and 19. ఎవరైనా తీసి సహాయం చేయాలని కోరుతున్నాను. రోమపత్రిక 5:18-19 చదవండి అమ్మా. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చిందే ఆ మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము ఆ మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. 19 కూడా చదవండి. ఏలైనగా ఒక మనుష్యుని అవిధితే వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక్కరు ఎవరు మనం ఆలోచన చేస్తే, ఒక్క పాపమో ఒక్క అపరాధం ఈ లోకంలోనికి వచ్చాయి. ఎవరిని బట్టి? ఆ ఒక్క వ్యక్తి ఆదాము. అతని వల్ల లోకం పాపంలో పడింది, అపరాధం వల్ల శిక్షావిధి వచ్చింది. అదే సమయంలో మరొక వ్యక్తి, ఆయన రెండవ ఆదాము, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన చేసినటువంటి ఆ పుణ్యకార్యం అది కృపాదానాన్ని తీసుకొచ్చింది, జీవప్రదాన్ని ఇచ్చింది, నీతి నెరవేరింది, ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆగ్రహాన్ని చల్లార్చి క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన విధేయుడయ్యి మనందరినీ విడిపించి, ఆ ఒక్క మనుషుడు ఆదాము తీసుకొచ్చినటువంటి అవిధేయతని ఆయన తీసివేసి మానవులైనటువంటి మనందరినీ కూడా విడిపించి పాపుల లెక్కల నుంచి తప్పించి మన నీతిమంతులుగా చేస్తాడు. అది క్రీస్తు ప్రభు చేసిన పరిచర్య. ఓ సోదరుడా, ప్రియ విశ్వాసి, రాత్రి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్టు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను, ఆయన బలియాగాన్ని, ఆయన శ్రమల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవంగా మనందరం శిక్షకు పాత్రులయం, కానీ ఆయన శిక్షను కొట్టివేశాడు. మనందరిని తప్పించి ఆ శిక్ష తన కుమారునికే ఆయన వేయడం జరిగింది. ఆదాము వల్ల ఈ లోకానికి అవిధేయత, పాపము, శిక్ష వస్తే, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వల్ల మనకి నీతి,
మనకి విడుదల, మనకి రక్షణ, మనకు విముక్తి కలిగే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని నీతిమంతుడిగా, నీతి గల సేవకుడిగా, నీతిమంతుడైన సేవకుడిగా పిలిచి మన యొక్క పాపాన్ని క్షమించి శిక్షని తనకే వేయడం జరిగింది. చివరిగా ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 12వ వచనంలో చివరి మాట మనం చూసినప్పుడు, ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. చాలండి. ఏలనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు కనుక మరణాన్ని పొందకపోతే, ఆయన కనుక శిలువలో మరణించకపోతే ఈ భూమి మీద మానవులు ఎవరికి రక్షణే లేదు. మన నిరీక్షణ, మన ఆనందం, మన సంతోషం అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువే. నీ కోసం, నా కోసం, మానవాళి కోసం కలువరిశిల్లో ప్రాణం పెట్టినేసే గొప్ప దేవుడు, లోక రక్షకుడు. వాస్తవంగా చూస్తే లోకం అంతా పాపంతో నిండింది. ఆ పాపాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా వర్ణించడాన్ని మనం చూస్తాం. అలాగే మన భారతీయులు వేదాల్లో కూడా కొన్ని సత్యాలని పలకడాన్ని, కొన్ని ప్రార్థనలు చేయడాన్ని మనం చూస్తాం. ఈ సందర్భంలో ఒక శ్లోకాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మానవ జీవితాన్ని గురించి ఎలా ఉందంటే ఆ శ్లోకం సంస్కృత భాషలో చెప్పబడింది. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి యమేవా శరణం మమ. అమ్మాయి అన్న అర్థమైందా? దీని అర్థం ఏంటంటే పాపోహం అంటే అహం అంటే నేనన్నమాట. పాపోహం అంటే పాపపు, నేను పాపిని. మొట్టమొదటిగా పాపోహం, నేను పాపిని. మనందరం అంతే, మానవులుగా పుట్టిన ప్రతి వారు కూడా ఈ లోకంలో పరిశుద్ధులు, పుణ్యపురుషులు ఎవరో లేరు. ప్రతి వారు కూడా పాపాన్ని చేసినటువంటి వ్యక్తులే. దీన్ని చిత్రీకరిస్తూ వారు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నారు, నేను పాపిని. తర్వాత పాప కర్మాహం, కర్మ అంటే క్రియ. నా వలన పాపపు క్రియలు జరుగుతున్నాయి. చూస్తే పాపం, చేస్తే పాపం, కూర్చుంటే పాపం, నించుంటే పాపం, నడిస్తే పాపం, పడుకుంటే పాపం. ఎలా అయినా ఏ క్రియ ద్వారా అన్నా పాపమే. పాపోహం పాప కర్మాహం. తర్వాత పాప ఆత్మ పాప సంభవ అంటే పాపపు ఆత్మ గలవాడను. నా ఆత్మ కూడా పాపంతో నిండిపోయింది. తర్వాత పాప సంభవ, నేను ఏం చేసినా పాపమే సంభవిస్తూ ఉంది. చూసినా చేసినా అన్నీ కూడా పాపంతో ముడిపడి ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో త్రాహిమాం కృపయా దేవ, కృప కలిగినటువంటి దేవ నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. శరణాగత వత్సల, వాత్సల్యం కలిగినటువంటి దేవ శరణ పెడతా ఉన్నాను. అన్యదా శరణం నాస్తి, వేరే అన్యుడి వల్ల ఎవరి వల్ల సహాయము లేదు. యమేవా శరణం మమ, నిన్ను మాత్రం శరణ పెడుతున్నాను, ప్రాధేయపడుతున్నాను, నన్ను కనికరించు అని ఆ ప్రార్థన. వాస్తవంగా ప్రార్థన అంటే చేస్తారు, కానీ జవాబిచ్చింది ఎవరో లేరు. ఆ జవాబిచ్చింది కేవలం యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీ యొక్క, నా యొక్క, సర్వ మానవాళి పాపాన్ని కొట్టివేసి మన కడిగి పవిత్రులుగా చేసి శుద్ధులుగా చేసి తన బిడ్డలుగా చేర్చుకున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన రక్షకుడు. వాస్తవంగా ఆయన చేసినటువంటి బలి ఒకే ఒక బలి, ఖచ్చితమైనటువంటి బలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు, హెబ్రీలు అనుదినము బలులు, యాగాలు, అర్పణలు చేస్తూ ప్రభువుని గణపరుస్తుండేవారు ప్రాయశ్చిత్తం కోసం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కలువరిశిల్లో ఒకే ఒక బలిని, యాగాన్ని ఆయన చేశాడో, ప్రత్యేకంగా మరలా బలులు, అర్పణలో మనం అర్పించాల్సిన అవసరమే లేకుండా పోయింది. కారణం బలి పశువు ఆయనే, ప్రధాన యాజకుడు కూడా ఆయనే. ఆ రీతిగా ఆయన బలియాగాన్ని చేసి ఈరోజు నీ యొక్క, నా యొక్క, మానవాళి యొక్క పాపాన్ని ఆయన కొట్టివేశాడు. ఆయన ప్రియ దేవుని సేవకుడు. తండ్రి ఆయన గురించి సంతసిస్తూ, ఇదిగో ఈయన నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, ఇదిగో నీతిమంతుడైన నా సేవకుడు అని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తెలియపరిచాడు. అందుని బట్టి ప్రభువును మనం కనపరుద్దాం, తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం. అదే రీతిగా శిలువ బలియాగాన్ని చేసి నిన్ను నన్ను మన రక్షించిన యేసుక్రీస్తు ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువుని మహింపరుద్దాం. అదే రీతిగా మన ఆదరించే పరిశుద్ధాత్మ దేవుని కూడా గణపరుస్తూ దేవుని బిడ్డలుగా మనం ముందుకి నడిపించబడదాం. ఈ కొద్ది మాటలని, వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో మన కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.